పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క శుభాభినందనలు. ఈరోజు ఈ మన ఆరోగ్యం అనే శీర్షికలో కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద వ్యాధుల గురించి చర్చించుకుందాం. నేను డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఇంతవరకు కొన్ని రకాల వ్యాధుల గురించి, వాటికి అవసరం ఉన్నటువంటి జాగ్రత్తల గురించి, వ్యాధి నివారణోపాయాల గురించి చర్చించుకున్నాము. ఈరోజు కూడా అలాగే ఒక రకమైనటువంటి వ్యాధి గురించి తెలుసుకుందాం. అదేంటంటే సోరియాసిస్ అనేది చాలా అరుదుగా చాలా ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యాధి. ఇది కూడా ఒక రకమైన చర్మ సంబంధమైనటువంటి వ్యాధి. దీనికి గాను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చినప్పుడు నీటితో కూడినటువంటి ఆహార పదార్థాలు, పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం, తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతైనా అవసరం. తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు, నియమాలు, ముఖ్యంగా నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఫ్రై ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బయట ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. దాంతోపాటుగా చేదు రకాల కూరగాయలను తీసుకోవడం మంచిది. అది కాకుండా అన్ని రకాల కాయగూరలు తీసుకోవడం, ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిది. ఈ వెజిటబుల్ స్టాక్స్ ఆర్బై కూరగాయల రసాలను తీసుకోవడం చాలా మంచిది. ఈ వ్యాధి వచ్చినాక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముఖ్యంగా వచ్చిన ప్రాంతంలో పరిశుభ్రంగా నీటితో శుభ్రపరచుకోవడం మంచిది. సబ్బులు వాడకపోవడం ఎంతైనా మంచిది. వాటికి గాను సబ్బుకు బదులుగా సున్నిపిండి లేదా బాత్ పౌడర్స్, ఈ మధ్య హర్బల్ బాత్ పౌడర్స్ మార్కెట్లో చాలా మటుకు లభ్యమవుతున్నాయి. బాత్ పౌడర్ వాడడం ఎంతైనా మంచిది. ఈ బాత్ పౌడర్ వాడడం వల్ల ఈ సోరియాసిస్ తగ్గే అవకాశం ఉంటుంది. వీటి సూచనలు, సోరియాసిస్ అని మనం గుర్తుపట్టడానికి అవకాశాలు: తలపైన, శరీరంలో మెడలపైన, భుజాలపైన, వీపులో, శరీరంలో చెమట ఎక్కువగా పోసేటటువంటి ప్రాంతాలలో సోరియాసిస్ ఎక్కువగా కనిపిస్తుంది. తెల్లగా బుడిపెల్లా కట్టడం, పెచ్చులు ఊడిపోవడం, ఎక్కువగా దురదలు రావడం అనేది ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. శరీర భాగాలలో ఎక్కడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మెడ ప్రాంతంలో, వీపు మధ్య ప్రాంతంలో, తలపైన ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ వచ్చినప్పటికీ తెల్లగా బుడిపెల్లాగా పుళ్ళపైన వచ్చినట్టుగా పొలుసులు, చెక్కులు కట్టుకుపోవడం, గిల్లడం జరుగుతుంది. దానివల్ల చీదర, ర్యాషెస్, దురద రావడం అనేది ఇందులో ఎక్కువగా సంభవిస్తుంది. ఇలా వచ్చిన పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పరిశుభ్రంగా శరీరాన్ని, ఎక్కడైతే మనకి ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయిందో, ఎక్కడైతే వ్యాపించి ఉన్నదో ఆ ప్రాంతాలని శుభ్రమైన చల్లటి నీళ్ళతో లేదా గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రపరచడం ఎంతైనా మంచిది. వీటికి గాను సబ్బులు ఏ పరిస్థితుల్లోనూ వాడకూడదు. తప్పకుండా బాత్ పౌడర్స్,
హర్బల్ బాత్ పౌడర్స్ లాంటివి వాడడం మంచిది. ఇదే కాకుండా మనం పైన చెప్పినటువంటి ఆహార పదార్థాలు పాటిస్తూ ఉండడం చాలా మంచిది. ఈ ఎక్కువగా ఈ సోరియాసిస్ అనే వ్యాధి ఉన్నవారికి శీతాకాలంలో లేదా ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మామూలు సమయాలలో తగ్గినప్పటికీ శీతాకాలంలో వర్షాకాలంలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. వ్యాధి ఎక్కువగా ముదిరిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దానివల్ల ఒళ్ళంతా చీదరగా దురదగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో మురికి నీరు చేరకుండా లేదా వర్షంలో తడవకుండా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మురికి నీరు పడ్డా మనం బయటకు వెళ్ళి వచ్చిన పరిస్థితుల్లో నీటితో మంచిగా శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. ఏదైతే ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు పైన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మంచిది. అయినప్పటికీ తప్పకుండా సోరియాసిస్ వచ్చినట్లయితే, సోకినట్లయితే వాటి బారిన పడిన వాళ్ళకి ఇంట్లో ఒక రకమైనటువంటి చిన్న ప్రథమ చికిత్స ఉంటుంది. దానికి గాను తీసుకోవాల్సినటువంటి మూలికలు, వాటి యొక్క విధి విధానాలను ఇప్పుడు చర్చించుకుందాం. వాటికి కావలసినటువంటి పదార్థాలు ఏదైతే ఉందో, కూకుడుగా పెచ్చులు ఒక 5 గ్రామ్స్, తర్వాత ఎస్టుమది చూర్ణం ఒక 10 గ్రాములు, తర్వాత గంధం పౌడర్, చందనం పౌడర్ అంటారు దీన్నే, ఇది ఒక 25 గ్రాములు. దాంతోపాటుగా మాని పసుపు ఒక 25 గ్రాములు, ఆమ్లా చూర్ణం లేదా ఉసిరి పెచ్చుల చూర్ణం అంటారు, అది ఒక 20 గ్రాములు. ఇలా తీసుకొని వీటిని సమపాలలో తీసుకొని పూర్తిగా దీన్ని చూర్ణించుకొని సపరేట్గా తీసుకొని అన్ని రకాల చూర్ణాలను కలిపి ఒక డబ్బాలో పెట్టుకొని అవసరమైనప్పుడు ఈ చూర్ణాలను తీసుకొని నువ్వుల నూనెలో కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఎక్కడెక్కడైతే మనకి ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయింది, ఎక్కడెక్కడైతే వ్యాపించి ఉందో శరీర భాగాలలో, ఆ ప్రాంతాలలో ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని అప్లై చేసినట్లయితే క్రమేణా తగ్గిపోతుంది. ఇలా రోజు ఉదయం కుమారు, సాయంత్రం కుమారు ఎఫెక్టెడ్ ఏరియా, వ్యాపించున్నటువంటి ప్రాంతాలలో, శరీర భాగాలలో ఇలా తయారు చేసినటువంటి క్రీమ్ని, హెర్బల్ పేస్ట్ని అప్లై చేసి ఒక 20 నిమిషాలు, 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకుంటూ ఉండడం వల్ల తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా పూర్తి తగ్గే వరకు మనం పెట్టినట్లయితే మొత్తం తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పటికి తగ్గని పరిస్థితుల్లో మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను, ఆయుర్వేద డాక్టర్లను సంప్రదించినట్లయితే వారు ఈ సోరియాసిస్ గల కారణాలను, దానికి సంబంధించినటువంటి లక్షణాలను తెలుసుకొని మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్సలను అందిస్తారు. కావున అలా తీసుకొని డాక్టర్లు చెప్పినటువంటి వైద్య సలహాలు పాటిస్తూ వారు సూచించినటువంటి మందులను సక్రమంగా వాడుతూ ఆహార నియమాలను పాటిస్తూ మందులను క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ సోరియాసిస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇలా వచ్చిన వ్యాధిని పూర్తిగా తగ్గించుకొని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. సోరియాసిస్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వచ్చాక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాల గురించి చాలా జాగ్రత్తగా చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రేక్షకులు మీ అవసరాలను బట్టి సోరియాసిస్ వచ్చిన వాళ్ళు
ఆహార నియమాలు జాగ్రత్తగా పాటిస్తూ ఇందులో చెప్పినటువంటి వైద్య చికిత్సను పాటిస్తూ తగ్గించుకోవచ్చు, లేదా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు, వారి అభిష్టం మేరకు వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల ద్వారా మంచి మందులు వాడుతూ ఆహార నియమాలు పాటిస్తూ సోరియాసిస్ వ్యాధి వారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని కోరుకుంటున్నాను. సో ఇంకొకటి, ఈ మధ్యకాలంలో పులిపిర్లు రావడం, లేదా పింక్ కలర్ పులిపిర్లు, చిన్న చిన్న పులిపిర్లు శరీరం అంతా చాలామందికి వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా శరీర వేరు భాగాల్లో అవ్వడంలో పెద్ద తప్పేం జరగదు, కానీ నష్టం జరగదు. ముఖం పైన, కళ్ళపైన, చెంపలపైన, ముఖంలో ఏ ప్రాంతంలో అయినప్పటికీ ఇవి అందవిహీనంగా, వికారంగా కనిపించే అవకాశం ఉంది. ఈ పులిపిర్లు అనేటివి కూడా ఒక రకమైనటువంటి పిగ్మెంటేషన్తో, హై పిగ్మెంటేషన్ డెవలప్మెంట్తో పులిపిర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ముఖాన్ని ఎక్కువసార్లు చల్లని నీటితో పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. ముఖానికి సబ్బు వాడకపోవడం చాలా మంచిది. సబ్బుకు బదులుగా బాత్ పౌడర్ లేదా హార్బల్ పౌడర్స్ వాడడం చాలా మంచిది. తీసుకోకూడని ఆహార పదార్థాలు, నూనె పదార్థాలు లేదా డీప్ ఫ్రైలు, ఈ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కేక్స్, బర్గర్స్, పిజ్జాస్ తినకపోవడం చాలా మంచిది. ఇంకా తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే పాలు, పండ్లు, ఇలాంటి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. దాంతోపాటుగా వెజిటబుల్ స్టాక్స్, కూరగాయల రసాలు అంటారు, సోరకాయ రసం కానీ లేదా బీరకాయ రసం కానీ, మిక్స్డ్ వెజిటబుల్ వాటర్, వాటిని కూరగాయలను ఉడకపెడుతుంటే రకరకాల రసాలు వస్తుంటాయి. అలాంటి రసాలు తీసుకోవడం వల్ల కూడా ఈ చర్మ వ్యాధులు రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి వారంలో ఒకసారి లేదా 2 సార్లు, 3 పర్యాయాలు, అట్లీస్ట్ 3 రోజులకు ఒక మారైన కూరగాయల రసాలను తీసుకోవడం, వాటితో ఉడకబెట్టగా వచ్చినటువంటి నీటిని 1 కప్పు ఉదయం, 1 కప్పు సాయంత్రము తాగినట్లయితే దాదాపుగా అన్ని రకాల చర్మ వ్యాధుల నుండి కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ కూరగాయల రసాలను తీసుకోవడం చాలా మంచిది. అన్ని రకాల కూరగాయలు మరియు పప్పు దినుసులు అన్నీ తినొచ్చు. ఆకుకూరలు కూడా, విరివిగా ఆకుకూరలను వాడడం చాలా మంచిది. అయినప్పటికీ ముఖం పైన, చర్మం పైన అక్కడక్కడ పులిపిర్లు వస్తుంటాయి. వచ్చాక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, నీటితో ఎక్కువగా పరిశుభ్రపరచుకోవడం, ఎండలో తిరగకపోవడం, ఎండ డైరెక్ట్గా ముఖం పైన పడకుండా చూసుకోవడం, దుమ్ము ధూళి కణాలు ముఖం పైన పడకుండా చూసుకోవడం చాలా శ్రేయస్కరం. ఇలా పులిపిర్లు వచ్చిన పరిస్థితుల్లో ముందుగా ముఖాన్ని ఎక్కువసార్లు నీటితో కడగవలను. సబ్బు లేకుండా సున్నిపిండితో లేదా బాత్ పౌడర్తో మాత్రమే శుభ్రపరచుకోవడం చాలా మంచిది. ఇలా పులిపిర్లు వచ్చిన సందర్భాల్లో హోమ్ రెమెడీస్, ఇంటి వద్దనే తయారు చేసుకునేటటువంటి చికిత్స విధానాలు కలవు. వీటిని జాగ్రత్తగా పరిశీలించి మీ ఇళ్ళలో ఈ చెప్పబడేటటువంటి ఔషధాన్ని తయారు చేసుకొని జాగ్రత్తగా వాడినట్లయితే పులిపిర్లను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఏంటంటే, మన గోడల పక్కన, పెరడు ప్రాంతంలో లేదా చిన్న చిన్న పూల మొక్కల పక్కన, గోడల పక్కన ఒక రకమైనటువంటి చెట్లు మొలుస్తాయి. చిన్నగా
ఉంటాయి. కరివేపాకు కన్నా చిన్న సైజ్ ఆకులు ఉంటాయి. కొంచెం గ్రీనిష్ రెడ్ కలర్, పింక్ కలర్లో చెట్టు కాండం ఉంటుంది. ఆకు కూడా గ్రీనిష్ రెడ్ కలర్లో ఆకు ఉంటుంది. ఆ ఆకు తుంచగానే దాని నుండి పాలు వస్తుంటాయి. మన ముఖాన్ని ముందుగా జాగ్రత్తగా కడుక్కొని పాలను పెట్టాలి. ఆ చెట్లు ఏవైతే ఉంటాయో చెట్ల ఆకులను తెంచి ఆ వచ్చినటువంటి పాలని పులిపిర్లు ఎక్కడైతే అవుతున్నాయో వాటి మొదలు ప్రాంతంలో పాలను పెట్టినట్టయితే వరుసగా పులిపిర్లు తగ్గిపోయే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతిరోజు ముందుగా ముఖాన్ని చాలా బాగా నీటితో పరిశుభ్రపరచుకొని ముఖం తడి ఆరిన తర్వాత ఈ చెట్టు యొక్క ఆకును తెంపితే పాలు వస్తుంటాయి. ఆ పాల చుక్కల్ని పులిపిరి ఎక్కడైతే అవుతుందో వాటి మొదలు ప్రాంతంలో పెట్టినట్టయితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ చెట్టుని ఏదైతే ఉందో మనకి గోడల పక్కన, ఇంట్లో పూల చెట్ల పక్కన అక్కడక్కడ ఈ చెట్లు కనిపిస్తుంటాయి. ఈ మొక్కలని రెడ్డివారి నానుబాలు మొక్కగా గుర్తించడం జరిగింది. ఈ చెట్టు నుంచి వచ్చేటటువంటి ఆకులు తెంపగానే ఆకు చివరి ప్రాంతం నుంచి పాలు వస్తుంటాయి. అలా వచ్చినటువంటి పాలని పులిపిరి మొదటి భాగంలో రోజు పెట్టినట్టయితే క్రమం తప్పకుండా పులిపిర్లు తగ్గిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఈ విధంగా తగ్గే వరకు ఈ మనం చెట్టు యొక్క పాలను డైరెక్ట్ పెట్టడం ఎంతైనా మంచిది. ఇది కాకుండా ఇంకొక రకమైనటువంటి ఇంట్లో చేసుకునేటటువంటి వైద్య చికిత్సా విధానం కలదు. దీనికి కావలసినటువంటి పదార్థాలు మాని పసుపు, తర్వాత చందనం, తర్వాత జాజికాయ అంటారు. ఇవన్నీ సమభాగాలుగా 10 గ్రాముల వంతున అన్ని చూర్ణాలను సపరేట్గా తీసుకొని అన్నింటినీ మంచిగా కలిపి ఒక డబ్బాలో ఎత్తిపెట్టుకునవలెను. దాని తర్వాత మనకి పులిపిర్లు ఎక్కడైతే ఎఫెక్ట్ అయినాయో ఆ ప్రాంతాలలో నీటితో శుభ్రపరచుకునవలెను. ఆ తర్వాత నీరు ఆరిపోయే విధంగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ మనం ఇలా తయారు చేసుకున్నటువంటి మందు ఏదైతే ఉందో మానిపసుపు, గంధం, జాజికాయ పౌడర్తో తయారు చేసినటువంటి మందు ఉంది కనుక వాటికి కొన్ని పాలను కలిపి కొంత మనకు అవసరం ఉన్నంత మేర మందును చిన్న ప్లేట్లో కానీ ఇందులో తీసుకుని దానికి సరిపడేటటువంటి పచ్చి పాలను కలిపి పేస్ట్ లాగా తయారు చేసి మనకు ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ తయారు చేసుకున్నటువంటి పేస్ట్ పెట్టినట్టయితే చాలా మంచిది. ఇలా ఈ పేస్ట్ను అప్లై చేసి 10 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవలెను. ఇలా తగ్గే వరకు రోజు సాయంత్రం లేదా ఉదయము సాయంత్రము రోజు 2 పూటలు కూడా ఈ మందును అప్లై చేసుకొని పులిపిర్లను తగ్గించుకునే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విధంగా పైన తెలిపినటువంటి మందులను ఇంట్లోనే మీ చేతులతోనే పరిశుభ్రంగా తయారు చేసుకొని ఎలాంటి లొసుగులు లేకుండా మంచి మందును తయారు చేసుకొని మీరే వాడే అవకాశం ఎంతైనా ఉంది. వీటిని ఇలా తగ్గే వరకు వాడడం వల్ల మంచి లక్షణాలను, మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇలా అప్పటికీ పులిపిర్లు తగ్గలేని పరిస్థితుల్లో లేదా మందు తయారు చేసుకుని ఉపయోగించుకోలేని వారు కూడా ఆయుర్వేద వైద్యులను, డాక్టర్లను సంప్రదించి వారు సూచనల మేరకు మీరు సరి అయినటువంటి వైద్య చికిత్సలు తీసుకోవడం ఎంతైనా మంచిది. పులిపిర్లు తగ్గడం అనేది నిర్దిష్టంగా ఉంది. తప్పకుండా పులిపిర్లు వైద్య చికిత్స ద్వారా నయమవుతాయి. కాబట్టి సకాలంలో సరైన సమయంలో మీరు వైద్యులను సంప్రదించి లేదా పైన చెప్పినటువంటి వైద్య చికిత్సలను పాటిస్తూ మీకు ఎఫెక్ట్ అయినటువంటి ఈ పులిపిర్ల బారి నుండి పడకుండా
తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పులిపిర్లను మీరు తగిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వాటి బారిన పడకుండా, ఒకవేళ ఎఫెక్ట్ అయినట్టయితే సరైన చికిత్సలు తీసుకొని తగ్గించుకునే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి పూర్తి చికిత్సలు తీసుకొని ఈ వైద్య విధానాలను పాటిస్తూ, ఆహార నియమాలను పాటిస్తూ మీ లక్షణాలను తగ్గించుకుంటూ ఉండడం ఎంతైనా మంచిది. ఈ వ్యాధి ఎఫెక్ట్ అయిన వారు, ఈ వ్యాధి బారిన పడినవారు పైన తెలిపినటువంటి చికిత్సలను పాటిస్తూ పూర్తి నిబద్ధతతో, జాగ్రత్తతో మెగులుకొని మందులు వాడడం ఎంతైనా మంచిది. ఇవి వాడుతూ మీ ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతసేపు మనం పులిపిర్ల గురించి, వాటి యొక్క నివారణోపాయాలు, వ్యాధి వచ్చాక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్పుకున్నాం. ఈ విధంగా చెప్పినటువంటి జాగ్రత్తలు, తర్వాత ఔషధ సేవన విధానం జాగ్రత్తగా పాటిస్తూ ఈ పులిపిర్ల బారి నుండి పడకుండా మీకు వచ్చినట్లయితే తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. దాంతోపాటుగా ఇప్పుడు ఇంకొక విధమైనటువంటి చిన్న చర్మ వ్యాధి, అది కూడా ఎండ దెబ్బ, సన్సైట్ అంటాం. ఎండలో వెళ్ళినప్పుడు నుదురు ప్రాంతం అంతా మండినట్టుగా నల్లబారిపోవడం లేదా మాడిపోవడం జరుగుతుంది. దానికి కాను ఎండలో వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించడం, క్యాప్ పెట్టుకోవడం, లేదా 2 వీలర్స్ పైన వెళ్ళినైతే హెల్మెట్స్ ధరించడం లాంటివి చేయడం ఎంతైనా మంచిది. ఎండ దెబ్బ పడకుండా, ఎండ డైరెక్ట్గా ముఖం పైన పడకుండా చూసుకోవడం ఎంతైనా మంచిది. దానికి కాను అవసరమైతే గొడుగు తీసుకొని వెళ్ళడం చాలా మంచిది. గొడుగు తీసుకొని వెళ్ళినట్టయితే వాతావరణ పరిస్థితులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎండ పడకుండా కాపాడుతుంది. ఒకవేళ వర్షం పడితే వర్షం బారిన పడకుండా కాపాడుతుంది. దుమ్ము ధూళి నుంచి కూడా ప్రొటెక్షన్స్ జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి గొడుగు తీసుకొని వెళ్ళడం ఎంతైనా మంచిది. వేసవి కాలంలో చాలామంది వర్షాకాలంలో లేదా వానాకాలంలో గొడుగు తీసుకొని వెళ్తుంటాం. ఎండాకాలంలో అంటే వేసవి కాలంలో గొడుగు తీసుకునే ప్రయత్నం ఎవరము చేయము. ఎందుకంటే ఏం కాదులే అని చెప్పేసి వెళ్ళిపోతాం. దానివల్ల ఎండ వేడిమి నుదురు ప్రాంతంలో ఎక్కువగా పడి తలకి ఎక్కువగా ఎండ తగిలి ఎండ దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఈ ఎండ దెబ్బ వల్ల మామూలుగా నిస్తారణ కోల్పోయి శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోయి చర్మం ఎండిపోయినట్లు అవడం, నుదురు ప్రాంతం అంతా కాలి మాడిపోయినట్టుగా నల్లబారిపోవడం, లేదా అదో రకమైనటువంటి కలర్ మారే అవకాశం ఉంది. కాబట్టి ఇలా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వెళ్ళినప్పుడు కొంత నీటిని ఎక్కువగా తాగడం, శీతల పానీయం తాగడం, లేదా పళ్ళ రసాలు తీసుకోవడం మంచిది. వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా చల్లని నీటితో ముఖాన్ని పరిశుభ్రపరచుకోవడం వల్ల కూడా ఈ నుదురి పైన వేడి తగ్గించుకునే అవకాశం ఉంది. ముఖం పైన ఎండ డైరెక్ట్గా పడడం వల్ల, సన్షేడ్ అంటాం, అలా పడడం వల్ల ముఖం అంతా మాడిపోయినట్టుగా నల్లగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కళ్ళ కింద, కళ్ళ రెప్పల పైన, కటి బొమ్మల పైన కూడా నల్లగా ఒక రకమైనటువంటి స్కార్స్, మచ్చలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ఎండ తగలకుండా, డైరెక్ట్ సన్లైట్ తగలకుండా ఈ పైన చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. క్యాప్ ధరించడం లేదా గొడుగు పట్టుకొని వెళ్ళడం చాలా మంచిది. నడుస్తూ వెళ్ళినప్పటికీ గొడుగు తీసుకొని వెళ్ళడం చాలా శ్రేయస్కరం. అయినప్పటికీ చర్మం మంటబారిపోవడం ఒక నుదురే కాదు, శరీర భాగాలంతా, శరీరం మొత్తం కూడా మండినట్టుగా, మంట బారిపోయినట్టు అదొక రకమైనటువంటి ర్యాషెస్ ఏర్పడతాయి, దురద పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే సరైనటువంటి పళ్ళ రసాలు తీసుకోవడం, ఎక్కువసార్లు రోజులో ఎక్కువసార్లు నీళ్లు తాగడం,
పళ్ళ రసాలు తీసుకోవడం, పండ్లు తినడం చాలా మంచిది. ఎక్కువగా వేడి చేయనటువంటి వేడి పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు ఇక్కడ టోటల్గా నూనె పదార్థాలు, నూనెలో ఫ్రై చేసినటువంటి పదార్థాలను ఏ పరిస్థితుల్లోనూ తీసుకోకపోవడం మంచిది. డీప్ ఫ్రైస్ అంటారు, లేదా జంక్ ఫుడ్స్, లేదా ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అసలే తినుకోపోవడం మంచిది. ఎక్కువ పళ్ళ రసాలు, మజ్జిగ, పెరుగు, బటర్ మిల్క్ అంటారు, ఇలాంటివి తీసుకోవడం ఎంతైనా మంచిది. దీనివల్ల ఈ సన్షేడ్ నుంచి, వేడి బారి నుంచి మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ చెప్పినటువంటి ఆహార నియమాలను పాటిస్తూ ఉండండి. తర్వాత ఇలా ఎప్పుడైతే సన్షేడ్ ఎండ వేడిమితో నుదురు ప్రాంతం అంతా మాడిపోయినట్టు, నల్లగా కమిలినట్టు తయారవుతుంది. అలా తయారైన పరిస్థితుల్లో చర్మం మొత్తం చిరచిరలాడడం, మండడం, దురదల్లాగా లేవడం సంభవిస్తుంది. ఇలా సంభవించిన పరిస్థితుల్లో ఇంట్లోనే ఒక రకమైనటువంటి మంచి ప్రాథమిక చికిత్స కలదు. దానికి కావలసినటువంటి మూలికలు: మాని పసుపు ఒక 10 గ్రాములు లేదా 20 గ్రాములు, దాంతోపాటుగా గంధం, చందనం అంటారు, అది ఒక 20 గ్రాములు తీసుకొని కర్పూరం అందులో కలిపేసి ఒక లేపనంలాగా తయారు చేసుకొని ఎక్కడెక్కడైతే మనకి నుదురు పైన ఎక్కడెక్కడ దురదలాగా అనిపిస్తుందో లేపనంగా అప్లై చేసేసి ఉన్నట్లయితే కొద్ది క్షణాల్లో చల్లబడిపోతుంది. అలా రోజు విడిచి రోజు ప్రతిసారి అలా పెట్టుకున్నట్టయితే ముఖం పైన కమిలినట్టు అవ్వడం, మాడిపోవడం తగ్గుతుంది. కాబట్టి పైన చెప్పినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ, వైద్య చికిత్సలు పాటిస్తూ ఉంటే మీ లక్షణాలను, మీ చర్మ వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఎంతైనా కాలదు. కాబట్టి ప్రేక్షకులారా, పైన చెప్పినటువంటి చర్మ వ్యాధులు వీటన్నింటి బారిన పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ రోజుతో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.